హలో అండి, మన సంపత్లో డే 2 పార్ట్ 2 వీడియో మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే నైట్ పెళ్ళికి మచిలీపట్నం వచ్చేసామండి. యాక్చువల్లీ పెళ్లి కూతురి వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది. సో అక్కడ కళ్యాణ మండపంకి అయితే మేము వచ్చేసాము. మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సూపర్ ఉన్నారు కదండి. వాళ్ళ జంట కూడా చాలా బాగుందండి. పెళ్లి కొడుకుతో పాటు మాకు కూడా మర్యాదలు చేస్తూ లోపలికి తీసుకెళ్ళిపోయారండి. సో మా కార్ అయితే పార్క్ చేసిన తర్వాత మేమైతే అక్కడ పెళ్లి కొడుకు చేసిన మర్యాదలు చూడడానికి వచ్చేసామండి. యాక్చువల్లీ పెళ్ళిళ్ళలో ఇవే కదండి ఇంపార్టెంట్. బ్రోకి కాళ్ళు కడిగి పాదుకలు తొడిగారండి. తర్వాత ఈ తాతగారు వచ్చి ఆయనకి దిష్టి తీశారు. దిష్టి తీసి ఆయనకి లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకువెళ్ళే ముందు వాళ్ళ మావయ్య గారు అండ్ బామ్మర్ది వచ్చి తనకి మర్యాదలు చేస్తున్నారు. సో అలా మన సంపత్ని లోపలికి తీసుకువెళ్తున్నారు. పాపం ఆయన పాదుకలతో ఎలా నడుస్తున్నారో అండి. మేమైతే ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందామని చెప్పి బయటకు వచ్చేసాము. ఇలా మాక్టైల్స్తో మా డిన్నర్ని స్టార్ట్ చేసాము. మా హస్బెండ్ అయితే మింట్ లేదంట, మింట్ అడిగి మరీ వేయించుకున్నారు. ఆయన డ్రింక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. డ్రింక్స్ అయితే బాగున్నాయండి టేస్ట్. నెక్స్ట్ నేను మూరీ మిక్సర్ తినడానికి వెళ్ళిపోయానండి. మూరీ మిక్సర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. బ్రో చాలా బాగా చేశారు. మాతో పాటు సంపత్ బ్రో వాళ్ళ ఫ్రెండ్, అంటే మా హస్బెండ్కి సంపత్ బ్రోకి మ్యూచువల్ ఫ్రెండ్ తిను. మేము ముగ్గురం కలిసి పెళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. నెక్స్ట్ పానీపూరి. పానీపూరి అన్నా కదా, ఇదిగో అండి పానీపూరి అయితే సూపర్ ఉంది. ఇక్కడ కూడా భయ్యా ప్యాజ్ భయ్యా అని అడిగేస్తున్నా. పానీపూరి కూడా టేస్ట్ చాలా బాగుంది. మరి నేను తిన్న తర్వాత మా హస్బెండ్కి ఆ టేస్ట్ చూపించకపోతే ఎలా చెప్పండి. సో ఆయన కోసం కూడా ఒక పానీపూరి తీసుకున్నాం. స్నాక్స్ అయితే మేము లైట్గానే తీసుకున్నాము. సో ఆఫ్టర్నూన్ చాలా హెవీగా తినేసాము. ఈలోపు ఇక్కడ పెళ్లి హడావిడి స్టార్ట్ అయిపోయింది. మన సంపత్కి ఫోటోషూట్ అండ్ అక్కడ పెళ్ళి మర్యాదలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం టైం అయిపోతుందని పాపం మన పంతులు గారు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు, చూసారా. మా హస్బెండ్ కూడా వెళ్ళి ఒక చేస్తారండి. సో మన పెళ్ళి కొడుకు రెడీ. నెక్స్ట్ మేము భోజనాల దగ్గరికి వెళ్ళి మన నచ్చిన ఐటమ్స్ అన్నీ వేయించుకున్నామండి. ఇక్కడ చాలా వెరైటీస్ పెట్టారు. నేను అన్ని ఐటమ్స్ తినలేకపోయాను. మా డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇక్కడ పెళ్లి కూతురు ఊరేగింపు అవుతుంటే మేము వచ్చేసామండి. ముహూర్తం టైం కూడా వచ్చేసింది. జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకున్నారు వాళ్ళిద్దరూ. మేమైతే ఆరిచి గోల చేసామండి. నెక్స్ట్ ఎన్ని రౌండ్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ లేకపోతే ఎలా చెప్పండి, ఐస్ క్రీమ్ కూడా లాగించేసాం ఫుల్. సో ఇంత పెళ్ళికి వచ్చిన తర్వాత గిఫ్ట్ లేకపోతే ఎలా చెప్పండి. సో గిఫ్ట్ కోసం మచిలీపట్నంలో నైట్ రైడ్కి వెళ్ళామండి. ఈలోపు తలంబ్రాలు కూడా అయిపోతున్నాయి. సో దీని తర్వాత హైలైట్ వీడియో ఒకటి ఉంది, మీతో తొందరలో షేర్ చేసుకుంటా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.